నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాస టీవీ. ప్రకృతిని ఆస్వాదిస్తూ విజయవాడ పశ్చిమ బైపాస్పై ఇక రయ్యమంటూ ఈ యొక్క ప్రయాణం సాగబోతుంది. ఈ త్వరలోనే అందుబాటులోకి రానున్నటువంటి ఇక విజయవాడ వెస్ట్ బైపాస్ విషయాలను, దానికి సంబంధించిన డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరిదాకా చూసి ఒక్క లైక్ ఇచ్చి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నది విజయవాడ పశ్చిమ బైపాసు. ఈ చిన్న ఉట్టుపల్లి నుంచి గొల్లపూడి వరకు ఈ వెస్ట్ బైపాసు పనులు అనేవి 90% పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలాఖరు కల్లా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. విజయవాడ నగరవాసుల దశాబ్దాల కళ సాకారంగా పోతుంది. ట్రాఫిక్ వల్ల వాహనదారులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు, నరకయాతన చూస్తున్నారు. వాటన్నిటికీ త్వరలో విముక్తి అనేది లభించనుంది. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి విజయవాడ పశ్చిమ బైపాసు దాదాపు పూర్తిగా వచ్చింది. ఈ అధునాతన బైపాస్ రోడ్డును ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ శరవేగంగా చర్యలు అనేది చేపడుతుంది. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే వారికి త్వరలో ట్రాఫిక్ కష్టాల నుంచి ఉపశమనం లభించనుంది. అమరావతిని దేశంలోని పలు ప్రాంతాలకు అనుసంధానించడం కోసం 2014లో అప్పటి టీడీపీ గవర్నమెంటు గన్నవరం దగ్గరలోని చిన్నవుట్టుపల్లి నుంచి మంగళగిరి సమీపంలోని కాజా టోల్గేట్ వరకు ఈ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని ప్రతిపాదించింది. 47.8 కిలోమీటర్ల దూరం గల ఈ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ చేసింది. 6 వరుసల రహదారి కోసం తెలుగుదేశం గవర్నమెంటు డిపిఆర్ని రూపొందించి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఆమోదింపజేసింది. ప్రజెంట్ ఈ బైపాస్ను కేంద్రం భారత్ మాలా ప్రాజెక్టు కింద చేర్చి ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియాకి ఈ రోడ్డు నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. 2 ప్యాకేజీలుగా విభజించి ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ప్రఖ్యాత నిర్మాణ సంస్థలకు పనులు అప్పచెప్పింది. చిన్నవుట్టుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల బైపాస్ను ప్యాకేజీ 3 కింద చేసి నిర్మాణ బాధ్యతను మెగా ఇంజనీరింగ్కి అయితే కట్టబెట్టింది. గొల్లపూడి నుంచి కాజా టోల్గేట్ వరకు మరో 17.8 కిలోమీటర్ల మార్గాన్ని ప్యాకేజీ 4గా నిర్ణయించింది. నవయుగ, ఆదాని గ్రూపులుగా అప్పగించింది. 2021లో పనులు చేపట్టినటువంటి నిర్మాణ సంస్థలు శరవేగంగా జరిపాయి. చిన్నవుట్టుపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల మార్గం దాదాపు 95% వరకు పనులు పూర్తి చేసింది. ఇక విజయవాడ పశ్చిమ బైపాస్ ప్యాకేజీ 3 పనులకు 1148 కోట్లతో చేస్తున్నారు. పలు గ్రామాల సమీపం నుంచి వెళ్ళేటువంటి ఈ రహదారిలో ట్రాఫిక్ జామ్కు తావు లేకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ఈ వాహనాలను సురక్షితంగా వెళ్ళే విధంగా, గమ్యస్థానాలకు చేరే విధంగా ఈ భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణంతో విజయవాడ శివారు ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుంది. గతంలో ఉన్నటువంటి జక్కంపూడి కాలనీ, కొండపావులూరు మొదలు పావులూరు గ్రామాల వరకు వెళ్లేందుకు విజయవాడ నుంచి సరైన మార్గం లేదు, అభివృద్ధికి నోచుకోలేదు. బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావడం, గ్రామాలకు అనుసంధానిస్తూ ఈ యొక్క స్పిట్ రోడ్లు విస్తరించడంతో ఈ మార్గం వెంట రియల్ ఎస్టేట్ వెంచర్లు కూడా వెలుస్తున్నాయి. పారిశ్రామికవేత్తలు సైతం పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో ఈ పొలాల ధరలు కూడా పెరుగుతున్నాయి. రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిన్నవుట్టుపల్లి నుంచి గొల్లపూడి వరకు కేవలం 5% పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. మధ్యలో హై టెన్షన్ విద్యుత్ వైర్లు అడ్డు రావడంతో వాటిని తొలగిస్తున్నారు. ప్రజెంట్ 5 చోట్ల అండర్ పాస్ బ్రిడ్జి పనులు వేగంగా చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నం అనేది చేస్తుంది. అది ఫ్రెండ్స్ ఈ యొక్క విజయవాడ వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.